కె విశ్వనాథ్ గారి సినిమాల్లో వచ్చే ఊరులా ప్రశాంతంగా ఉండే ఊరది. ఆ ఊర్లో ఇల్లు కూడా చాలా తక్కువగా ఉండేవి. అలాంటి ఓ గ్రామంలో ఉండే అమ్మాయి పేరే ఒలివియా మేబుల్. 12 ఎకరాల్లో ఒక ఇల్లు కట్టుకొని ఒలివియా, వాళ్ళ భర్త ట్రావిస్, ఇంకా వాళ్ళ అబ్బాయి ఎయిడెన్ చిన్న కుటుంబమైన చాలా సంతోషంగా జీవించేవాళ్ళు. ఇలా సంతోషంగా ఉండే వాళ్ళ లైఫ్లో 1990లో జరిగిన ఒక విషయం వాళ్ళ జీవితాన్నే అతలాకుతలం చేసేసింది. వాళ్ళ 12 ఎకరాల స్థలంలో ఒక చెరువు పక్కన ఆడుకుంటున్న ఒలివియా వాళ్ళ అబ్బాయి 7 ఏళ్ల ఎయిడెన్ ఆడుకుంటూ అందులో జారిపడి చనిపోయాడు. ఇది జరిగినప్పటి నుంచి ఒలివియా ఇంట్లోనే ఉంటూ బయటకి కూడా రాకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, జరిగిందంతా తన తప్పనుకొని అదే నేను నా బిడ్డతో ఉంటే ఇలా జరిగేది కాదు అని చెప్పుకుంటూ బాధపడుతూ ఉండేది. ఇది జరిగి 1 ఇయర్ అయినా కూడా ఒలివియా ఇంకా అలానే ఉంటూ నార్మల్ లైఫ్ లీడ్ చేసేది కాదు. ఒలివియా వాళ్ళ అబ్బాయి చనిపోయిన ఒకే సంవత్సరంలో, అంటే 1991లో ఒలివియాతో ఉండలేక వాళ్ళ భర్త ట్రావిస్ తనని వదిలేసి వెళ్ళిపోయాడు. ఒలివియా ఆ పెద్ద చోటులో తన కొడుకు, భర్త అందరినీ కోల్పోయి ఒంటరిగా బ్రతకడం స్టార్ట్ చేసింది. తన దగ్గర ఉన్నదంతా కేవలం వాళ్ళ అబ్బాయి జ్ఞాపకాలు మాత్రమే. ఆ తర్వాత ఒలివియా ఎవరితోనూ మాట్లాడకుండా, ఎవరికీ కనపడకుండా, తాను బ్రతికి ఉందా లేదా అన్నంతగా అనుమానం వచ్చేలా బయట ప్రపంచాన్ని పక్కన పెట్టేసి తన ప్రపంచంలో బ్రతకడం స్టార్ట్ చేసింది. తన ప్రపంచంలో ఉన్నది కేవలం ఒలివియా ఇంకా తన అబ్బాయి ఎయిడెన్ మాత్రమే. కరెక్ట్గా ఒలివియాని చూసిన 3 ఏళ్ల తర్వాత ఫిబ్రవరి 2, 1994న రాత్రి 9 గంటలకు పోలీస్కు చాలా కాల్స్ వచ్చాయి. ఈ కాల్స్లో విచిత్రమైన విషయం ఏంటంటే, ఫోన్ చేసి ఎవరు ఏం మాట్లాడకుండా కట్ చేస్తూ ఉన్నారు. ఇలా చాలా కాల్స్ రావడంతో ఇది ఎవరి ఇంటి నుండి వస్తుందో పోలీసులు ట్రేస్ చేసి ఒలివియా ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు పోలీసులకు చనిపోయి చాలా కాలమైన ఒలివియా బాడీ కనిపించింది. ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇంటి నిండా ఒలివియా వాళ్ళ అబ్బాయి ఎయిడెన్ యొక్క ఫోటోలు, ఆ ఫోటో కింద కొన్ని 100 సార్లు సారీ అని పేపర్స్లో రాసి లోపలికి వెలుతురు రానంతగా గోడల చుట్టూ అతికించింది ఒలివియా. ఒలివియా చనిపోయేటప్పుడు కూడా తన చేతిలో ఒక చేతపడి బొమ్మ లాంటిది ఉంది. ఆ బొమ్మకి ఎయిడెన్ చనిపోయే ముందు వేసుకున్న షర్ట్ ఆ బొమ్మకి చుట్టి ఉంది. ఆ ఇంటి నిండా చనిపోయిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనే బుక్స్ ఇంకా డ్రాయింగ్స్ ఉన్నాయి. పోలీస్ ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఎవరో ఆమెను చంపి ఉంటారని అనుకున్నారు. ఎందుకంటే ఆ ప్రాపర్టీలో చాలా సంవత్సరాలుగా ఎవరు వచ్చి వెళ్ళిన ఆధారాలు కూడా లేవు. కేవలం ఆ ఇంట్లో ఒలివియా మాత్రమే ఉండేది. తన ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాను చెక్ చేశారు. అలా కొన్ని గంటలు చెక్ చేశాక పోలీసులకు ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏమీ దొరకలేదు. పోలీసులకు ఆ కాల్ ఎవరు చేసి ఉంటారన్నదే ప్రశ్నగా మిగిలింది. ఎయిడెన్ వాళ్ళ అమ్మ కోసం కనీసం ఒక ఫోన్ చేయకుండా ఉండగలరా? ఈ వీడియోకి ఒక 50 లైక్స్ వస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అన్సాల్వ్డ్ ఇంకా మిస్టరీ కేసెస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్.